ప్రపంచంలో ఒక విచిత్రం ఏంటంటే, మన దేశంలో పాలకుడు సక్రమంగా పని చెయ్యకపోతే, అతని పనితీరు వైఫల్యం కారణంగా మనకి విద్యా, ఉద్యోగ, ఉపాధి, పారిశ్రామిక పెట్టుబడుల అవకాశాలు తగ్గితే, మనవాడిని సరిచేసుకోవాలి. అది మానేసి, మనం పక్క చోటకి వెళ్దాం, వేరే దేశానికి పోదాం అనేటటువంటి విచిత్రమైనటువంటి భావన అనేక దేశాల్లో ఉండడమే అతిపెద్ద సమస్య. ఎస్పెషల్లీ ఆఫ్రికన్ కంట్రీస్ కావచ్చు, లేకపోతే గనక ఈ ముస్లిం దేశాల్లో కావచ్చు, సొంత నాయకులని కంట్రోల్ చేయలేక పక్క దేశానికి వెళ్ళి పరాయి పంచన బతుకుతూ ఆ దేశాల్ని మళ్ళీ మతరాజ్యాలుగా చేసే ప్రయత్నాలు చేసే దౌర్భాగ్యాన్ని చూస్తున్నాం. ఆఫ్రికాలోనూ ఇట్లాంటి పనికిమాలిన ప్రభుత్వాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఆఫ్రికన్స్ పెద్ద ఎత్తున స్పెయిన్లోకి చొరబడుతున్నారు. 2025 సంవత్సరం కంటే 2026లో ఎక్కువ. అదొక తిరణాలకి తీర్థానికి వెళ్ళినట్టు వస్తున్నారు. స్పెయిన్ సైన్యం వాళ్ళని కాల్చి చంపట్ల లేదా కాల్పులు జరపట్లేదు. దాంతో చొరబాటుదారులై ఆ పైన శరణార్థులుగా మారుతున్నారు. అక్కడ చేరినోడు నిదానంగా యూరప్ సమాజాలకు వెళ్తున్నారు. ఇది అక్కడ ఉన్నటువంటి స్పెయిన్ ప్రజలు తిరగబడి ఉద్యమం చేయడం ప్రారంభిస్తున్నారు.